గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జలవనరుల శాఖ మంత్రిగా నేడు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన తొలి సంతకం కాలువలు, డ్రైన్లలో పూడిక తొలగింపు ఫైల్పై చేశారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం 10 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏదైతే నేను మొట్టమొదటి సంతకంగా ఏదైతే ఇమ్మీడియట్లీ రైతాంగానికి ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగా ఏ విధంగా మనం వాళ్ళకి సాయం చేయగలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుందో ఈరోజు జూన్ 20వ తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం కానీ టెండర్లు పిలవడం కానీ వర్క్ ఆర్డర్